ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్కు ఒక ముఖ్యమైన అలర్ట్. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం పర్యావరణానికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు ఏమిటి? దానికి సంబంధించిన మీ గ్రూప్స్ ఎన్వైరాన్మెంట్ అండ్ జాగ్రఫీ సిలబస్లో వచ్చే 5 అత్యంత కీలకమైన కాన్సెప్ట్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు స్పష్టంగా వివరించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకండి. విశాఖలోని సహజ వర్షపు నీటి కాలువలు ఇప్పుడు మురుగు కాలువలుగా మారి ప్రతిరోజు లక్షల లీటర్ల శుద్ధి చేయని వ్యర్థాలను నేరుగా బంగాళాఖాతంలో కలుపుతున్నాయి. దీనివల్ల సముద్ర జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్కి అవసరమైన ఆ 5 పాయింట్స్ చూద్దాం. పాయింట్ 1, విశాఖ గెడ్డలు అంటే ఏమిటి? విశాఖ భౌగోళిక స్వరూపంలో కొండలు, లోయల గుండా వర్షపు నీటిని సముద్రంలోకి చేర్చే సహజ కాలువలని స్థానికంగా గెడ్డలు అంటారు. పాయింట్ 2, ఎంఎల్డి అంటే ఏమిటి? మిలియన్ లీటర్స్ పర్ డే. పట్టణాల్లో మురుగునీటి ఉత్పత్తిని మరియు శుద్ధి కర్మాగారాల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణమే ఇది. పాయింట్ 3, సిఓడి అనగా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. నీటిలోని రసాయన వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన ఆక్సిజన్. ఈ సిఓడి స్థాయిలు పరిమితి దాటాయంటే నీరు తీవ్రంగా కలుషితమైందని అర్థం. పాయింట్ 4, డ్రై వెదర్ ఫ్లో అనగా వర్షం లేని సమయంలో కూడా గృహాలు మరియు రోడ్ల నుండి కాలువల్లో నిరంతరంగా ప్రవహించే వ్యర్థ జలాల ప్రవాహమే ఈ డ్రై వెదర్ ఫ్లో. పాయింట్ 5, గ్రే వాటర్ మరియు బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? వంటగదులు, స్నానపు గదుల నుండి వచ్చే నీటిని గ్రే వాటర్ అని, మరుగుదొడ్ల నుండి వచ్చే మానవ వ్యర్థాలతో కూడిన నీటిని బ్లాక్ వాటర్ అని అంటారు. ఈ 5 పాయింట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్కు చాలా ముఖ్యమైనవి. దీనికి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ పీడిఎఫ్ ఆర్టికల్ కొరకు readingrooms.com వెబ్సైట్ లేదా యాప్ను విజిట్ చేయండి. ఈ వీడియోని మీతోటి ఆస్పిరెంట్స్కి షేర్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.